ఒక్క సేఫ్టీ పిన్నుతో శారీ మొత్తం కూడా ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం నార్మల్గా శారీ ఎలా కట్టుకుంటామో అలాగే మనం ఫస్ట్ నాభి దగ్గర నుంచి నాభి పక్క నుంచి కింద లెంత్ అయితే అస్సలు తగ్గకుండా మెడిమ దగ్గర దాకా ఉండాలి లెంత్. అది చూసుకొని ఒక రౌండ్ టక్ చేసేసుకుందాం. మనం ఫుల్గా ఒక రౌండ్ టక్ చేసుకొని ఫ్రంట్ కూడా మనకి లెంత్ అయితే తగ్గకూడదు, మెడమ్ దగ్గర దాకా ఉండాలి. నీట్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మిడిల్ ప్లీట్స్ పెట్టుకునే భాగాన్నంతా కూడా ఫ్రంట్కి వదిలేసేసి మళ్ళీ మనం పళ్ళు భాగాన్ని మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొని మెజర్ చేసుకుందాం. మెజర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు పిన్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు పిన్ పెట్టుకోకుండా నార్మల్గా మెజర్ చేసుకుందాం. ఎంత కావాలో చూసుకొని అక్కడ నేను ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడ షోల్డర్ దగ్గర నుంచి తీసి కొద్దిగా ముందుకి ఫోల్డ్ చేసి శారీని ఇక్కడి నుంచి ప్లీట్స్ పెట్టుకుందాం. ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది ఇలా పెట్టుకోవాలని మీకు తెలిసి ఉండవచ్చు. కాకపోతే ఇలా పెట్టుకుంటే ఎక్కువగా పిన్స్తో అవసరం లేకుండా ఒకేసారి ప్లీట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే నేను చెప్తాను. నేనైతే ఇలాగే శారీ ఇలాగే పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఈ ఫ్రంట్ ఉన్న భాగాన్ని బ్యాక్ వేసేస్తే ఆ ప్లీట్స్ అన్ని ఒక్కసారి దులిపితే వెంతటికి అవి ప్లీట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇదంతా తీసేసి నీట్గా అదంతా షోల్డర్ మీద నేను ఏదైతే ఒక్క సేఫ్టీ పిన్ అన్నానో ఆ సేఫ్టీ పిన్ని అక్కడ టచ్ చేస్తా. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని అక్కడైతే పిన్ పెట్టేస్తా. ఎక్కడితో మన సేఫ్టీ పిన్ అవసరమైతే అయిపోయింది. ఇక్కడి నుంచి మనం నీట్గా ఎలా టచ్ చేసుకోవాలో చూసిద్దాం. నేనైతే ఈ రకంగా చూపించాను. మీకు ఇంకా ఏమైనా ఐడియా ఉంటే అలా కూడా టచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి అది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా రోల్ చేసి పెడతాను. నీట్గా భాగాన్నంతా టచ్ చేసుకున్నాక చెస్ట్ నుంచి మనం పెట్టుకునే హిప్ వరకు ప్లేట్ నీట్గా లాగి కొద్దిగా రోల్ చేసుకొని ఆ పార్ట్ని రోల్ చేసుకున్న అంత టైట్గా ఎందుకు రోల్ చేశాను అంటే శారీ కట్టుకొని ఎక్కడైనా కూర్చున్నా నుంచున్నా కూడా ఊడకుండా ఉంటుందని నేను నీట్గా రోల్ చేసి దాన్ని టక్ చేసేసాను లోపలికి. టక్ చేసిన దగ్గర నుంచి ప్లీట్స్ మనకి ఎన్ని ప్లీట్స్ వస్తాయి, మీకు ఎడం చేతి నుంచి అలవాటు ఉంటే ఎడం చేతి నుంచి పెట్టుకోండి, కుడి చేతి నుంచి అలవాటు ఉంటే కుడి చేతి నుంచి పెట్టుకోండి. నేనైతే ఇదంతా కూడా ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్ బిట్ని ఎక్స్ట్రా క్లాత్లో ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి ఒక పెద్ద ప్లీట్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకున్నాక ఇదంతా కూడా నీట్గా ఈ ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 ఇంచి గ్యాప్తో మనం అడ్జస్ట్ చేసుకుందాం. నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా అక్కడ టక్ చేశాను. అది అసలు మీరు కూర్చున్నా నుంచున్నా కూడా అది అసలు ఊడదు. మనం దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లెంత్ చూసుకొని చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా కింద లెంత్ చూసుకొని అదన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని పైకి టక్ చేసేసుకోండి. పైకి టక్ చేసేసుకొని నీట్గా అదంతా కూడా సైడ్ ఉన్న క్లాత్ను కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ సైడ్ ఉన్న ప్లీట్స్ని లాగి ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ ప్లీట్స్ అన్నీ కూడా సరి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మన శారీ కట్టే విధానం ఒక్క పిన్నుతోనైనా మనం చాలా నీట్గా కట్టుకోవచ్చు, చాలా సాఫ్ట్గా కట్టుకోవచ్చండి. మరి టిప్ ఎంతమందికి నచ్చింది, ఈ శారీ కలర్ అయితే ఎంతమందికి నచ్చిందో నాకు ఒక కామెంట్ చేసేయండి. వైలెట్ కలరు అంచు వచ్చింది, అదే పళ్ళు వచ్చింది, వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఈ శారీ కట్టుకుంటే నాకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కట్టుకున్నట్టు కూడా ఉంటుంది. మరి శారీ ఎంతమందికి నచ్చింది, కట్టే విధానం. బై బై. మళ్ళీ